Hello lovelies, welcome back to my YouTube channel Chaitu Studio. Hello beautiful lovelies, welcome back to my long video. After so long time malli long length video చేస్తున్నాను. I am really so excited. అందరూ ఎలా ఉన్నారు? Hope you all are doing good and safe. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అన్నమాట. ఈ రోజు నాకు షూట్ డే. నేను రోజంతా ఏం చేస్తాను, మేకప్, శారీస్, ఎవ్రీథింగ్ కూడా అన్ని జ్యువెలరీ అంతా కూడా మీకు చూపించబోతున్నాను అన్నమాట ఈ వీడియోలో. మేకప్ అయితే క్విక్ ట్రాన్సిషన్ లాగా చూపిస్తాను. ఫుల్ లెంత్ వీడియో అయితే చేయలేదు, బట్ నెక్స్ట్ టైం కంపల్సరీ ఓన్లీ మేకప్ రిలేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ టాడా, హియర్ ఈస్ మై ఫైనల్ లుక్. మేకప్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందో. నేను ముందే చెప్పాను హెవీగా ఫ్లాలెస్గా కావాలి అని చెప్పి. హెవీ ఎందుకు అన్నానంటే మొత్తం అమ్మవారి లుక్స్ వేసుకుంటున్నాను కాబట్టి ఆ బ్రైట్గా శారీస్కి మేకప్ మంచిగా సెట్ అయ్యేలాగా ఇట్లా బ్రైట్గా ఫ్లాలెస్గా వేయమంటే ఇలా వేశారనమాట. ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో మేకప్ అయితే. నేను కామెంట్స్లో పిన్ చేస్తాను తన అకౌంట్. మీకు వెడ్డింగ్స్ ఏమైనా అప్కమింగ్ ఉంటే కంపల్సరీ బుక్ చేసుకోండి. అండ్ నా హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ఐఎమ్ లవ్వింగ్ దట్. అసలు నాకు ఎప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నా ఇంత బ్యూటిఫుల్గా అనిపించలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ కర్ల్స్, ఎవ్రీథింగ్ కూడా. మీకు కూడా మేకప్ నచ్చితే పక్కాగా లైక్ చేయండి. అండ్ మోస్ట్లీ మన ఛానల్లో అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ. ఎందుకంటే గ్రే శారీ నాకు ఇంతవరకు లేదు. అండ్ దట్ బార్డర్ కూడా సెల్ఫ్ రావడం వల్ల, ఓవరాల్ గ్రే కలర్ ఉండడం వల్ల టోటల్ ఆ షైన్, ఆ ఫినిష్, ఆ శారీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకే పర్పుల్ శారీ, పర్పుల్ కమ్ బ్లూ అనమాట. ఇది టోటల్ పట్టు టైప్ శారీ అనమాట, కంచి పట్టు టైప్ శారీ. సో ఈ పింక్ శారీ వచ్చేసి నేను ఆరాధ్య శారీ స్టోర్ నుంచి తీసుకున్నాను అనమాట. అసలు ఎంత బాగుందో. ఎన్ని డేస్ నుంచి నేను ఇట్లా స్ట్రైప్స్ ఉన్న శారీస్ కట్టుకోవాలి అని అనుకుంటున్నాను, బట్ ఎప్పుడూ మిస్ అవుతూనే వచ్చింది. ఇట్లా స్ట్రైప్స్ ఉన్న శారీస్ కట్టుకుంటే ఏంటంటే మనం ఇంకా స్లిమ్గా కనిపిస్తాం అనమాట. సో ఈసారి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ బ్యూటిఫుల్ వైట్ శారీ నేను అమ్మవారి లుక్ కోసం తీసుకున్నాను అనమాట. సో ఓవరాల్ మొత్తం బూటీస్ వచ్చి పైతాని బార్డర్ మాత్రమే వచ్చి పళ్ళు ఒక్కటి హెవీగా వచ్చింది. అసలు ఎక్సలెంట్ నచ్చింది నాకు. దీనికి ఏ బ్లౌజ్ అయినా కూడా సెట్ అయిపోతుంది. అండ్ ఈ గ్రీన్ శారీ కూడా ఓవరాల్ బనారస్ ఉంది కాబట్టి ఇంకా మస్తు సెట్ అయిపోయింది అనమాట. మై ఫేవరెట్ ఎల్లో శారీ. నేనైతే చాలా ఎల్లోసే చూసాను కానీ ఫైనల్గా ఇది ఫిక్స్ అయ్యాను. ఎంత లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ పైతాని శారీ. ఈ 5 శారీస్ కూడా నేను ఆరాధ్య శారీ స్టోర్లోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వేసుకోబోయే జ్యువెలరీ అంతా ఇక్కడ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. నేను ఇవన్నీ కూడా రెంటల్ జ్యువెలరీ బై మానస వరంగల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి, హనంకొండది అండ్ ఆల్సో హైదరాబాద్ది కూడా. నేను లింక్ కంపల్సరీ కామెంట్స్లో ట్యాగ్ చేస్తాను. సో దట్ మీకు రెంటల్స్గా కావాలి జ్యువెలరీ అని అనుకుంటే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వెడ్డింగ్స్కి, పెళ్లి కూతురుకి, నార్మల్గా వ్రతాలకి, ఎంగేజ్మెంట్స్కి, ఇంకా చాలా చాలా ఈవెంట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి కదా. అన్నిటికీ మనం ఇన్ని థౌజండ్స్, వేలకు వేలు పెట్టి మనం సెట్స్ అయితే కొనుక్కోలేం కదా. సో ఇట్లా మంచిగా రెంటల్స్కి తీసుకొని వాళ్ళకి సేఫ్గా పంపించేస్తే మనకి మంచి డిఫరెంట్ లుక్స్లో రెడీ అయినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో డిఫరెంట్ జ్యువెలరీ ట్రై చేసినట్టు కూడా ఉంటుంది. ఈ వెడ్డింగ్ సీజన్స్కి అండ్ ఫెస్టివల్స్కి కంపల్సరీ బుక్ చేసుకోండి. మా అమ్మమ్మకి ఇక్కడ నా మీద ఎందుకో ఇప్పుడు అతి ప్రేమ వచ్చిందనమాట ఇక్కడ. సో ఎస్ గైస్, జ్యువెలరీ అయితే చూపించేసాను కదా. ఇప్పుడు ఆఫీస్కి వచ్చేసాం మేము. సో ఇక్కడ శారీ అండ్ బ్లౌజ్ ఎవ్రీథింగ్ కూడా నేను రెడీ అయ్యి వచ్చాను. ఓన్లీ జ్యువెలరీ పెట్టుకోవడం, లైక్ కొన్ని షార్ట్స్ కావాలి కదా వీడియోస్లో. సో దానికోసం కొన్ని పెట్టుకోకుండా అట్లనే ఉన్నాను అనమాట. యాక్చువల్లీ నేను రా స్టూడియో ఆర్ ఎన్ స్టూడియోస్కి వెళ్ళి తీసుకుందామని అనుకున్నాను ఈసారి, బట్ అస్సలు టైం లేకుంటుండే. అందుకోసం అని చెప్పి మా ఆఫీస్కే వచ్చి ఇక్కడ షూట్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇటు సైడ్ అనుకున్నాం కానీ బ్యాక్ సన్లైట్ బాగా రావడం వల్ల ఇటు సైడ్ అయితే సెట్ అవ్వట్లేదు. అండ్ నేను ఎప్పుడు షూట్ చేసుకునేలాగే వేరే దగ్గర షూట్ చేసుకుందామని అనుకున్నాను. శారీ అయితే చాలా బాగుందని చెప్తుంది ఇక్కడ మా మమ్మీ కూడా. నాకైతే అసలు ఎక్సలెంట్ నచ్చింది. కలర్ కాంబినేషన్ బేసికల్లీ ఈ శారీ పైనకి రెడ్ వేసుకోకుండా నార్మల్గా బనారస్ బ్రౌన్ కలర్ తీసి చేపించాను అనమాట. చాలా బాగా సెట్ అయిపోయింది. వైట్ అయితే మనం బ్రైట్గా కనిపించము, లైక్ ఇట్లాంటి బ్రైట్ శారీస్ ఉన్నప్పుడు. సో అందుకనే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అయితే ఇట్లా సెట్ చేయించుకొని దీనికే బంతిపూలు ఇలా పెట్టుకొని గుచ్చి కొంచెం ట్రెడిషనల్ లుక్ని అయితే సెట్ చేసేసామన్నమాట. ఓవరాల్ నేను సెట్ చేసిన తర్వాత ఒక సెటప్ మంచి క్రియేట్ చేసిన తర్వాత రియల్గానే స్టూడియోకి వెళ్ళి తీసుకున్నట్టు అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది. ఒక చిన్న డిఐవై అనమాట. మీరు కూడా ఇంట్లో ఫోటోషూట్స్ ఇట్లా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వెనకాల ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఏదైనా చూస్ చేసుకోండి, లైక్ కర్టెన్ అయినా పర్వాలేదు. సో దీనికి మన ప్లాస్టిక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ బంతిపూలు ఉంటాయి కదా, సో అవన్నీ ఇలా మనకి నచ్చినట్టు బ్యాక్ డ్రాప్గా పెట్టేసుకొని కొంచెం లైటింగ్స్తో అండ్ ఇంట్లో ఉన్న
చెట్లు వాటితోనే మనం డెకార్ చేసుకుంటే చూడండి ఫైనల్ లుక్ అసలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. నాకైతే నేను నార్మల్గా అయితే జ్యువెలరీకి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని కాదు. ఒకప్పుడు ఏంటి అని అంటే మామూలుగా అవుట్ఫిట్స్ అవన్నీ మేకప్ ఇవన్నీ హెవీగా వేసుకునేదాన్ని. జ్యువెలరీ నా దగ్గర ఉన్నదే పెట్టుకొని క్యాజువల్గా షూట్ చేసేదాన్ని. బట్ నో గైస్, జ్యువెలరీ మేక్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ అనమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది జ్యువెలరీ వేసుకున్నప్పటికీ. సో అందుకనే నేను పర్ఫెక్ట్ శారీకి పర్ఫెక్ట్ జ్యువెలరీ, పర్ఫెక్ట్ మేకప్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే చేస్తా అనమాట. సో అట్లా నేర్చుకున్నాను. వర్క్ చేస్తున్న కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ మనకు కూడా లుక్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది తెలుస్తూ వస్తూ ఉంటుంది కదా. సో నాకు కూడా ఇలాగే అనమాట. సో నేనైతే చాలా లుక్స్ కూడా చేశాను. బట్ లాంగ్ వీడియో తీయడం చాలా కష్టమైంది. నేనైతే బాగా ఎగ్జైటింగ్ ఉంది ఎందుకు అని అంటే అమ్మవారి లుక్ ట్రై చేశాను అనమాట. సింపుల్గానే బట్ చాలా బాగా వచ్చింది. మీరందరూ నా నవరాత్రి లుక్స్ చూడకపోతే కంపల్సరీ చూడండి. నా ఇన్స్టా ఐడి ఇప్పుడు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్స్లో ట్యాగ్ చేస్తాను, స్క్రీన్ పైన కూడా ఇస్తాను. చూడండి చాలా చాలా బాగా వచ్చింది అనమాట. అన్ని కూడా మేకప్ వాళ్ళైనా ఇప్పుడు జ్యువెలరీ అందరం కష్టపడితేనే ఇంత మంచి లుక్స్ వచ్చాయన్నమాట. మా ఆఫీస్ వాళ్ళు కూడా నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. మా ఆఫీస్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ సింగిల్ టైం ఎవ్రీ ఇయర్ కూడా ఈసారి నవరాత్రి లుక్స్ చేయాలి చేద్దాము అని అనుకుంటా కానీ ప్రతిసారి మిస్ అవుతూనే వస్తుంది అనమాట. ఈసారి అయితే గట్టిగా ఇట్లా అనుకొని ఫిక్స్ అయ్యి ముందే 1 month ముందే చేయించుకొని రెడీగా ఉన్నాను అనమాట. సో అందుకనే ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది, ఏ హడావిడి లేకుండా. మా మమ్మీ ఉండడం వల్ల ఇంకా నాకు ప్లస్ పాయింట్ అయింది. హెల్ప్ చేస్తూ ఉంటారు కదా మనకి పక్కన. సో అందుకని ఇంకా మంచిగా అయిందనమాట షూట్. ఫైనల్లీ నా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్తో మొదలు పెడితే లంచ్ అయిపోయినాక కూడా ఇంకా షూట్ కంప్లీట్ అవ్వలేదు. సో ఇక్కడ ఇంతమంది కలిసి రెడీ చేస్తేనే అమ్మవారి లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక నా లుక్స్ అన్నిట్లో మీకు ఏది ఫేవరెట్ అనేది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి లాంగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ గైస్. లవ్ యూ ఆల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ నా వీడియో షేర్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.